సో క్వాంటిటీ కంటే క్వాలిటీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. లాంజివిటీ ఉంటుంది కదా, అంటే చూసి మర్చిపోవడం కంటే లాంజివిటీ ఉంటుంది కదా అంతే. మీ ఆన్సర్ నుంచి ఒక్కటి ఇచ్చేద్దాం అనుకున్నా. లైక్ మనం ఇప్పుడు ఓటీటీస్, రియలిస్టిక్ ఫిలిమ్స్, రియలిస్టిక్ అప్రోచ్, నాస్టాలజియా ఫీల్ ఇలాంటివి మాట్లాడుతున్నాం కదా. తరుణ్ డి లైక్ ఇంతకు ముందే ఎప్పుడో బికాస్ పెళ్లి చూపులు వచ్చినప్పుడు ఎవ్రీబడి లైక్ ఓకే, ఓ మన మినిమం బడ్జెట్లో మనం ఒక సినిమా చేసి ఆ సినిమా ఇంపాక్ట్ మనం ఇలా ఇవ్వగలుగుతామా అని చాలా మందికి మేబీ ఆ పాత ఓపెన్ అయింది మీ ఫిలిం వల్ల. అండ్ చాలా మంది రైటర్స్ ముందుకు రావడం జరిగింది, చాలా మంది ప్రొడ్యూసర్స్ యాక్సెప్ట్ చేయడం జరిగింది స్క్రిప్ట్స్. అండ్ 2025 లైక్ వన్ కాంటెంట్ ఓరియంటెడ్ అండ్ మినిమం ఏదైతే స్క్రిప్ట్ డిమాండ్ చేసే బడ్జెట్ ఉంటుందో ఆ బడ్జెట్లో వచ్చే ఫిలిమ్స్కి అది నెక్స్ట్ లెవెల్ ఇయర్ అని చెప్పాలి. అండ్ అది 2026 కూడా కంటిన్యూ అవుతుంది మీ ఫిలింతో. ఇన్ఫాక్ట్ బిగ్ ఫిలిమ్స్ అన్నీ సంక్రాంతికి వచ్చేస్తున్నాయి, ఇమీడియట్గా హిట్ చేసేది మీ ఫిలిమే థియేటర్లో. అండ్ సజీవ్ మీరు చెప్పండి, తరుణ్ గురించి ఒక మంచి విషయం చెప్పాలంటే. మొత్తం మంచోడండి అన్ని విషయాల్లో. ఇలా చెప్తేనే ప్రాబ్లం అవుతుంది, ఒక్కటి చెప్పాలి. అంత మంచిగా లాస్ట్లో ఒక నెగిటివ్ చెప్పు, అప్పుడు వైరల్ ఉంది అసలు నెగిటివిటీ. అప్పుడు లేదు ప్యూర్ సోల్ అంటారు చూసారని, నాకు అది అనిపించారు ఇప్పుడు అనిపిస్తుంది. అంటే నేను అంటే కలవ ముందు, నేను డైరెక్టర్ అవ్వక ముందు తన వే ఆఫ్ ఇంటర్వ్యూస్ కానీ సినిమాలు కానీ బాగా నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేసేవి, కొంచెం మోటివేషనల్గా ఉండేవి అనమాట. ఒక ఇంటర్వ్యూ నా బాగా గుర్తండి. కేడాకుల ముందు అనుకుంటా, ఇవన్నీ తర్వాత అనుకుంటా. మనం పనిచేసేది ఎవరో చూస్తారను, వాళ్ళ యొక్క మెప్పు పొందడం కోసం నువ్వు ఎప్పుడు పని చేయొద్దు. జస్ట్ నీ పని ఏంటో నువ్వు ఫోకస్ అయ్యేది, ఏదో రోజున ఖచ్చితంగా నువ్వు సాధిస్తావు అని ఒకటి ఉంటుంది. నాకు తెలిసి కేడాకుల టైంలో అనుకున్నాను, బాగా గుర్తు. అది బాగా ఉండిపోయింది. అంటే నాకు ఇండస్ట్రీ వచ్చిన కొత్తలో ప్రొడ్యూసర్ కనబడేలాగా పని చేస్తే మనం గుర్తిస్తాడు, అట్లీస్ట్ కథ వినడానికి అడుగుతారేమో అని చిన్న ఏంటంటే మనం కొంచెం ఓవరాక్షన్ చేస్తూ ఉంటాం వాళ్ళ దగ్గర. అంటే ఏం పని లేకపోయినా పని చేయాలి అంటే అదేంటంటే మన స్వార్థం ఏంటంటే మేము అని. ఒక ఫేస్ వచ్చిన తర్వాత మనం ఎన్ని చేసినా వర్కౌట్ అవ్వదు, జరిగే టైంకి అన్నీ జరుగుతాయి. ఏదో భగవద్గీతలు చెప్పినట్టు నీ పనులు చేసుకుపో, ఫలితం అనేది ఆశించకంటారు. అలాగా దాని తర్వాత ఒక ఫేజ్ తర్వాత, అంటే బిఫోర్ కోవిడ్ నాలో వచ్చిన మార్పు అదండి. మన పని ఏంటి, డైరెక్టర్ అవ్వాలని వచ్చాం కదా, దానికి సంబంధించి పని చేసుకుంటూ వెళ్ళిపోదాం, నష్టమైన పని చేసుకుంటూ వెళ్ళిపోదాం. ఎవడో ఒకడు చూస్తాడు పైన, ఎవరో ఒకరు మనం చూస్తాడు అని ఒక చిన్న కాన్ఫిడెన్స్ వచ్చిందండి. మిమ్మల్ని చాలా మంది చూశారు, ప్రొడ్యూసర్స్ లిస్ట్ చెప్తే ఇప్పుడు నాకు ఇంటర్వ్యూ అయిపోతుంది, అంతమంది ప్రొడ్యూసర్స్ ఉన్నారు మీ ఫిలింకి. ఓ అలాగా, ఎవరో ఒక్కడు కాదు. అంటే నాకు తెలియకుండా వేరే ప్రొడ్యూసర్స్ ఎవరు ఉన్నారో దీని తర్వాత వాళ్ళు కూడా చూస్తారు, సో మీరు వాళ్ళ దృష్టిలో కూడా పడ్డారు. సో 35 ఆల్సో సేమ్ మేకర్స్ అవ్వడం వలన ఇమీడియట్గా మీరు డైరెక్షన్ రావడం దీనికి. సో అంటే అలాగా నాకు అన్న దగ్గర నుండి చాలా నేను అంటే ఏదైనా ఈ విషయం చెప్తే అంటే ముందున్నాడు కాబట్టి ఏదో సినిమా చేస్తున్నాను కదా చెప్తాను అని అనుకుంటాడేమో అని నేను చాలా చెప్పనండి, చాలా దాచేసాను. ఇప్పుడే కొన్ని ఓపెన్ అయ్యాను అనమాట. చాలా ఉన్నాయి ఇంకా వస్తుంటాయి అని చెప్పిన ఏడిపిస్తూ ఉంటాను. అంటే నాకు చాలా ఇన్స్పిరేషన్ అండి, అంటే మోటివేషన్గా ఉంటాయి. ఫస్ట్ నా ఇన్స్పిరేషన్ వివి వినాయక్ గారు అండి. అసలు ఆయన చూశాక నాకు డైరెక్టర్ అవ్వాలని కోరికొచ్చింది యాక్చువల్లీ. నేను ఫస్ట్ మా ఊరు థియేటర్లో చూసా 75th డే చెన్నకేశ్వరరెడ్డి మూవీ. అప్పుడే నాకు తెలిసింది ఒక సినిమాకి ఒక డైరెక్టర్ ఉంటాడని. అప్పటి వరకు మనకి మనకి ఏం తెలియదు, సినిమా డైరెక్టర్ ఉంటాడా ఏం తెలియదు. అంటే అంత ఇన్నోసెంట్గా చూసేవాడిని సినిమాలు. ఆ కథలు చెప్తే ఇది డైరెక్ట్ ఈ సినిమా ఎలా తీసేవో నన్నే తిరిగి క్వశ్చన్ చేస్తారు, అంత ఇన్నోసెంట్గా ఉంటాయి నా సినిమా మీద నా అభిప్రాయాలు అప్పట్లో. బట్ చూడండి, దాని తర్వాత మీరు ఓం శాంతి శాంతి శాంతికి డైరెక్టర్ అయిపోయారు. ఇప్పుడు కన్నా తెలిసింది కదా డైరెక్టర్ ఎంత పని చేయాల్సి వస్తుంది. మీరు ఇందాక అన్నారు కదా, ఒక సెక్టర్ రైటర్స్కి డైరెక్టర్స్ కానీ లైక్ టార్చ్ బేరర్ టైప్ అండి. ఒక చిన్న ఆ టైంలో పెళ్లి చూపుల టైంలో అది అయిపోగలం, ఏదైనా చేసేయగలం. ఒక డైరెక్టర్ అంటే ఒక డైరెక్షన్ గురించి తెలుసుకోకూడదు, ప్రతి క్రాఫ్ట్ మీద ఒక నాలెడ్జ్ ఉండాలి అనేది నేను రియలైజ్ అయ్యింది ఆఫ్టర్ పెళ్లి చూపులే. రైట్, ఇలా చాలా మంది ఉన్నారు. సపోర్ట్ చేసే టైంలో ఇట్స్ లైక్ ఎంతమందో మెన్షన్ చేశారనమాట. వీ నో కదా,
దాని తర్వాత కూడా ఇంటర్వ్యూస్లో చాలా మంది న్యూ డైరెక్టర్స్ మెన్షన్ చేయడం. అంటే నేను వన్స్ అన్న డైరెక్షన్ చేస్తాను తెలిసిన తర్వాత నాకు ఎంతమంది మెసేజ్ చేశారు అని అంటే అంటే చాలా హ్యాపీ. నువ్వు ప్రపంచంలో నీ అంత అదృష్టవంతుడు ఇంకోటి ఉండడు రా అనే ఫీలింగ్ అనమాట. అంటే అన్న దగ్గర నేను అసిస్టెంట్గా ట్రై చేశాను ఒకసారి ఇవన్నీ టైంలో. అఫ్కోర్స్ మనల్ని అప్పుడు మిమ్మల్ని కలవలేదు అన్న, మన కౌశిక్ అన్న ఉన్నట్టున్నాడు యాక్చువల్లీ కలిసి ఉండే. బట్ అన్ఫార్చునేట్లీ ఆల్రెడీ టీం ఉంటారు కదండి, మా ఎల్లుడు కల్లా ఎవరు కదా అవకాశం. అప్పుడు అయ్యి ఉంటే మీరు వేరే వాళ్ళని డైరెక్ట్ చేసేవాళ్ళు, అవ్వలేదు కాబట్టి ఆయన్నే డైరెక్ట్ చేశారు. నేచరు మనకి ఏది ఇవ్వాలి అదే ఇస్తారు అన్నట్టుగా మనకి ఏం జరిగినా తిట్టుకున్నాడేమో వీడి సంగతి నేను చెప్తా అంటే సెట్ మీదకి వచ్చి ఇట్లా మళ్ళీ చేయదు. బట్ ఏదైతే ఎప్పుడు జరగాలో అప్పుడే జరుగుతుంది సచిన్. ఏం జరిగినా మనం మంచి కానీ మనం బలంగా నమ్ముతాయండి, అది మంచిగా జరుగుతుందండి. అది అప్పుడు జరగలేదు కాబట్టి ఇప్పుడు నౌ హీ డైరెక్టెడ్. అదే చెప్తున్నా నేను. అప్పుడు జరుగుంటే వేరే వాళ్ళని ఎవరినో డైరెక్ట్ చేస్తుండే ఆయన ఫస్ట్ ఫిలింకి ఆయన్నే డైరెక్ట్ చేసే అవకాశం వచ్చింది. అండ్ తరుణ్ లైక్ బసీల్ వెరీ 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 గుడ్ యాక్టర్, అందరికీ తెలిసిందే. ఈవెన్ మలయాళమే కాదు, మన అల్లు అర్జున్ గారు అక్కడ ఎంత ఫేమస్, బసీల్ జోసెఫ్ మనకి ఇక్కడ అంత ఫేమస్ అనమాట. సో తను చేసిన రోల్లో అంటే అక్కడ కూడా ఒక స్ట్రాంగ్ హెడ్ వెయిట్తో పాటు అండ్ మెయిల్ డామినేషన్తో పాటు ఇన్నోసెంట్తో పాటు ఒక భార్యకి భయపడే ఇన్ని వేరియేషన్స్ ఉంటాయి ఈ రోల్లో. ఫర్ యూ లైక్ అఫ్కోర్స్ యూఆర్ వెరీ గుడ్ డైరెక్టర్, ఐ నో దట్. అండ్ యాక్ట్ చేస్తున్నప్పుడు ఏదైనా టఫ్ సిచ్యువేషన్ ఉండిందా? నాకు ఐ న్యూ దట్ కంపారిజన్ అయితే పక్కా వస్తుందని. ఇంకోటి వాళ్ళ న్యూఆన్సెస్ చాలా వేరు ఉంటుంది, మనది వేరు ఉంటుంది అనే మైండ్ సెట్ తోటే దిగింది. మేజర్గా నేను అనుకుంది ఏంటి అంటే వెరీ క్లియర్లీ టు జస్ట్ సబ్మిట్ టు సజీవ్ అండ్ ప్రతి షార్ట్కి వాట్ ఎవర్ హీ సేస్ ఐమ్ ఐ డూయింగ్ ఇట్ ఆర్ నాట్, బికాస్ హీల్ హ్యావ్ ది అల్టిమేట్ ఇది కదా. మళ్ళీ నేను కాల్ వేయడము, మళ్ళీ దాన్ని కంపేర్ చేసుకుంటూ మళ్ళీ దాని తర్వాత అసలు ఐ డెంట్ వాచ్ ది ఒరిజినల్ యాట్ ఆల్, అస్సలు చూడలేదు. ఐ డోంట్ థింక్ సజీవ్ ఆల్సో హ్యాడ్ ఎనీ రెఫరెన్స్. ఒక్కసారి అయిపోయిన తర్వాత వెన్ వీ వర్ ఆన్ సెట్ ఇట్ వాస్ అ కంప్లీట్లీ డిఫరెంట్ బాల్ గేమ్ ఆల్ టుగెదర్. సో అంత టైంకి ఐ థింక్ ఆన్ సెట్ ఎవరు గుర్తు చేసుకోలేదు కూడా. దే వర్ జస్ట్ ఫాలోయింగ్ ద స్క్రిప్ట్. జస్ట్ ఓం శాంతి శాంతి, ఓం శాంతి శాంతి చేస్తున్నాము. ఓంకార్ నాయుడుకి కావాల్సిన ఇదేంది. ఇంకోటి ఐ థింక్ నాకు తెలిసినంత వరకు నేను రఫ్ కట్ చూసిన దాంట్లో కూడా ఐ డోంట్ థింక్ యుల్ హేట్ దిస్ క్యారెక్టర్ యాజ్ మచ్ యాజ్ ఒరిజినల్ వన్ అని అనిపిస్తుంది నాకు. ఒరిజినల్ వన్ లో కూడా నాట్ దట్ మచ్ ఆల్సో. అవును, గ్రే క్యారెక్టర్ ఉంటాయి. అవును, అంతే. ఒక పాయింట్ ఏంటి వీడు అనిపిస్తుంది, దాని తర్వాత అనిపిస్తుంది. అది ఏంటంటే కానీ బయట నుంచి చూసినప్పుడు ఆ తింగరతనం ఉంటుందనండి. సో అది ఆ తింగరతనం ఎలా వస్తుందనంటే ఒక మనిషి ఒకే ఊర్లో పెరిగి అక్కడే పుట్టి అక్కడే పెరిగి అక్కడే ఆ ప్రాంతంలో ఒక బావిలో ఒక కప్పలా ఉన్నప్పుడు మనం బయట నుంచి చూసినప్పుడు ఆ వే ఆఫ్ మాటలు మనకి కొన్ని సార్లు ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు ఇలాంటి అంటే వాడికి తెలియదండి, వాడు చేసేదే కరెక్ట్ అని అనుకుంటాడు. మనం ఆపోజిట్ పర్సన్కి అది ఎలా ఉంటుంది అంటే తెంగరతనమో లేకపోతే వీడు ఎలా మాట్లాడుతున్నాడు, వీడు ఒక మూర్ఖుడా అని వస్తాయి చూసారండి. ఆ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ డిజైన్. సో బేసిల్ క్యారెక్టర్ కూడా ఇట్స్ నోవేర్. ఐ మీన్ చూసినప్పుడు ఓకే ప్రాబబ్లీ కేరళలో అట్లా ఉండొచ్చేమో అని అనిపిస్తుంది కదా. ఈయన మీరు కలిసి ఉంటారు. బసిల్ జోసెఫ్ ఆర్ బేసిల్ జోసెఫ్? బేసిల్ జోసెఫ్ బసిల్ ఐ థింక్. బసిల్ ఇట్స్ లైక్ బసిల్ జోసెఫ్. No worries. I'm sorry. It's pronouns can be pronounced anyway. అయితే ఈ క్యారెక్టర్ వచ్చేసి మీరు ఆల్రెడీ కలిసి ఉంటారు. యూ వుడ్ హావ్ మెట్ హిమ్ సమ్వేర్ ఎక్కడో రియల్ లైఫ్లో. ఆల్ క్యారెక్టర్స్ తప్పకుండా మీరు గోల్డ్ వేసుకొని ఇట్లా కూర్చొని ఇట్లా రుబాబ్ చేసి చాలా మందిని చూసింటారు, ఈడేంద్ర అని అనుకుంటారు కదా. అది ఖచ్చితంగా మా ప్రాంతంలో ఉంటారండి ఓంకార్ నాయుడు చాలా. ఆ షిఫ్ట్ ఎమోషన్స్ కానీ ఎక్స్ప్రెషన్స్ కానీ అది చేసినప్పుడు సో దాంట్లో మీకు ఛాలెంజింగ్ అనిపించిందా ఫర్ యూ యాజ్ ఎన్ యాక్టర్గా? కొన్ని దగ్గర అనిపించింది, కొన్ని దగ్గర ఐ న్యూ ఐ వాజంట్ ఫీలింగ్ ఇట్ రియలీ స్ట్రాంగ్లీ. కొన్ని దగ్గర యాజ్ అన్ యాక్టర్ యూ ఫీల్ ఇట్ కదా. కానీ ఎనీ డే నేను చెప్తున్నా బసిల్ జోసెఫ్ ఈజ్ అ వే బెటర్ యాక్టర్ బికాస్ ఆఫ్ ద స్పాన్ ఆఫ్ వర్క్ హీస్ డన్. అండ్ నేను చాలా పెట్టుకొని ఇట్లా చూసుకొని ఐ కీప్ ప్లేయింగ్ బ్యాక్ అండ్ లాఫింగ్. సో నాకు పర్సనలీ ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్ విత్ మై సెల్ఫ్.
యాజ్ మచ్ యాజ్ ఐ ఈవెన్ దో ఇప్పుడు బస్సులు కూర్చోపెట్టి అడిగినా తను కూడా లేదు ఐఎమ్ నాట్ ఫుల్లీ సాటిస్ఫైడ్ విత్ మై వర్క్. బెటర్ ఏమో. కానీ నాకైతే 2-3 దగ్గర నాకు ఇంకా ఇప్పుడు కూడా నాకు గుర్తుంది. అంటే నాకు తెలిసి సజీవ్ విల్ ఆల్సో నో మేబీ కొన్ని దగ్గర ఆర్గానిక్గా రాలేదు అని నాకు అనిపించింది. బట్ హీఈస్ ఓకే ఎట్ ద టేక్. సో నేను సైడ్ ఓకే. యువర్ మిస్టేక్ దట్ సజీవ్స్ ఐ డోంట్ నో మేబీ స్క్రీన్ మీద చూసినప్పుడు మాకు కూడా ఓకే అనిపించచ్చు, అమేజింగ్ అనిపించచ్చు. ఆడియన్స్ నిజంగా ఫీల్ వచ్చిందని అంటే అది డెఫినెట్లీ నా మిస్టేక్ అని ఐ అగ్రీ. బట్ రాదని నా కాన్ఫిడెంట్. రఫ్ కట్ చూసినప్పుడు అయితే నాకు ఇట్ జస్ట్ వెంట్ ఆఫ్ లైక్ దట్. నాకైతే ఏం అనిపించలేదు. యాజ్ అ పర్ఫార్మర్ వెన్ ఐ థాట్ ఆఫ్ ఇట్ 2-3 ప్లేసెస్ ఐ కుడ్ హ్యావ్ డన్ బెటర్ అని అనిపించింది. ఇట్ వాస్ టఫ్ ఆల్సో. ఇంకోటి ద వేరియేషన్స్ దట్ దిస్ క్యారెక్టర్ హ్యాస్ ఇస్ హ్యూజ్. సో అదే చాలా ఉంటాయి. అన్ని చేయాలి అంటే కష్టం. ఒక షేడ్ లో ఉండే యాక్టర్స్ వేరు, మల్టీ షేడ్స్ ఉంటాయి అన్నమాట దీంట్లో. దగ్గర కింద పడి అమ్మాని అంటారు కదా, అక్కడ నాకైతే పేలిపోయింది. నీకు గుర్తున్నా నేను చెప్పేది? నాకు డౌట్ కూడా వచ్చింది అప్పుడు, అరే ఏంది ఇది సజీవ్ ఓకేనా అని అడుగుతూనే ఉన్నా నేను. బట్ కూడా ఆ నర్వస్నెస్ ఉండాలి మనకి. యాక్చువల్లీ ఇట్స్ సచ్ అ ఫన్ థింగ్ కదా. వీఆర్ సో లక్కీ టు బీ ఇన్ దిస్ ఫీల్డ్. సో ఆల్వేస్ ఒక సిచ్యువేషన్, ఒక సీన్ ఉంటుందండి. అదే ఆ సీన్లో ఏంటంటే అందుకే రియాక్షన్ ఏంటంటే వైఫ్ దగ్గర హ్యాపీగా కనిపించాలి, బట్ ఆడియన్స్కి చిన్న కన్నింగ్నెస్ కూడా తెలియాలన్నమాట. ఈ 2 ఎక్స్ప్రెషన్స్ స్మైల్లోనే చూపించాలి. అయితే ఇప్పుడు తరుణ్ ఒకసారి మనం ఇక్కడ ఏమన్నా చేద్దాం. నేను చేయలేను, నాకు రాదు, కొంచెం కన్నీతో కలిగిన, కొంచెం హ్యాపీనెస్ తో కలిగి, కొంచెం నాకు రాదు. దేని ఆ సీన్ వచ్చినప్పుడు అంటే ఏలో చేస్తారు అది. మా టీంకి చెప్తూ ఉంటా, మా ఏడీస్ అందరూ మా టీంకి చెప్తూ ఉంటా, ఆ సీన్ గురించి వచ్చినప్పుడల్లా ఆ సీన్ గురించి అన్న రియాక్షన్ చూడరా ఎలా ఇచ్చారు అసలు మామూలుగా ఉండదు అసలు. అంటే అది చాలా కిక్ ఇస్తుందండి. మనకి ఇది కదరా కావాల్సింది. అది ఏంటంటే చెప్తావు అంతే, నన్ను చేసి చూపించామంటే మనం చేయలేవు. అది నాది ఈ డైరెక్టర్ చేసి చూపించలేరు. అదొక ఆర్ట్ బేసికల్ చెప్పడం వేరు. జస్ట్ ఇదే విషయాన్ని చెప్పినప్పుడు నిజంగా అది మనం అనుకున్నది వచ్చినప్పుడు వస్తే చూడండి ఆ కిక్కులు చాలా ఉన్నాయండి. ఇవాళకి నో లంచ్ నో డిన్నర్ అనుకుని ఉంటారు సజీవ్ చాలా ప్లేసెస్ లో. ఓకే, అలా అడిగితే చాలా సార్ అపోజ్. అండ్ ఈషా ఫర్ యూ లైక్ అలాంటి ఛాలెంజెస్ ఏమన్నా ఉన్నాయా? చాలా లైక్ ఫర్ యూ ద వన్ ఐ రిమెంబర్, ఎందుకంటే ఆమెకి షీ హ్యాస్ అ ఫియర్ ఆఫ్ స్విమ్మింగ్ అండ్ వాటర్. ఓకే, ఒక సీన్ అయితే ఉంది, చెప్పొచ్చా? ఏది అదే బ్యారేజ్, ధవళేశ్వరం బ్యారేజ్ మీద నుంచి సీన్ ఒకటి. అదే స్టాండింగ్ దేర్ అనమాట. ఆ రోజు అంటే యాక్చువల్లీ చాలా భయం. సారీ, యూ నరేట్ ద స్టోరీ, యూ నరేట్ ఇట్ వెరీ. నాకు నేను అక్కడ లేను కూడా, నాకు తెలుసు, నేను విన్నా అంతే. అంటే నన్ ఆఫ్ అస్ న్యూ దట్ షీ హ్యాడ్ అ ఫియర్ ఆఫ్ వాటర్. అంత ప్రామినెంట్గా మాకు తెలియదు. సజీవ్కి ఐడియా లేదు కంప్లీట్లీ. డైరెక్షన్ టీమ్ డిన్నో, దే వర్ డూయింగ్ ద జాబ్, ఆల్ ఆఫ్ దట్. మధ్యాహ్నం ఇట్లా చెమటలు కారుతుంది, రోడ్డు మీద ట్రాఫిక్ ఆపేసి అందరు పనులు చేస్తున్నారు. అండ్ షీ వాస్ టైడ్ టు అ హార్నెస్. ఐ థింక్ ఆ హార్నెస్లో ఇట్లా అన్కంఫర్టబుల్ ఉంటుంది మొత్తం, అక్కడ పట్టుకొని అట్లా అనుకుని నిలబడి. అండ్ ఉంచడానికి గ్రిప్ లేకుండే ప్రాపర్గా, అది ఇంతే ఉండింది కింద. దాని మీద కాలు పెడితే ఇట్లా నేను మొహబల్ అవుతుండే.